ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? సహాయం చేస్తానని చెప్పిన వారు సహాయం చేయకపోతే చాలా బాధ అనిపిస్తుంది కదా. ఈ రోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం. నీకు సహాయం చేయవాడను నేనే. దేవుని సన్నిధిలో మనం ఎన్నో ప్రార్థన అవసరతల గురించి ప్రార్థిస్తూ ఉంటాం. ఈ రోజు ఏ ప్రార్థన అవసరత గురించి మీరు ప్రార్థిస్తూ వచ్చారు? ఆ విషయంలో దేవుడు మీకు సహాయం చేస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ మీకు ఒక శ్రేష్టమైన విషయం చెప్పనా? ఈ రోజు నీకు అవసరత ఉందని, ఈ రోజు నీకు అక్కరుందని నీకు నిన్నో మొన్నో తెలుసు, లేకపోతే ఈ రోజు తెలుసు. కానీ నీకు ఈ రోజు అక్కరుందని, అవసరత ఉందని దేవుడికి కొన్ని సంవత్సరాల క్రితమే తెలుసు. దీనికి ఆధారం ఏంటి అని మీరు అడిగితే, యోసేపు జీవితం మనకు తెలుసు. యోసేపుకి దేవుడు కళ చూపించాడు. ఆ కళని తన కుటుంబం వారికి చెప్పినప్పుడు తను గోతిలో వేయబడ్డాడు, అమ్మి వేయబడ్డాడు, చెరసాలకు వెళ్ళాడు. ఇలా ఈ పరిస్థితులన్నీ జరుగుతూ వచ్చాయి. కానీ ఎప్పుడైతే వారికి కరువు వచ్చిందో అప్పుడు ఎవరు సహాయం చేశారు? యోసేపు సహాయం చేశాడు. ఆ రోజు కరువు వస్తుందని వారికి కూడా తెలియదు. ఆ రోజు యోసేపు సహాయం చేస్తాడని వారికి కూడా తెలియదు. కానీ అది ఎవరికి తెలుసు? యోసేపుకు కూడా తెలియదు. కానీ ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. ఆ రోజు కరువు ఉన్నప్పుడు, కరువు పరిస్థితుల్లో యోసేపు ద్వారా వారు సహాయము పొందుకోవాలని చెప్పి దేవుడు యోసేపుకు ఎన్నో పరిస్థితులు అనుమతిస్తూ వచ్చాడు. అంటే దేవుడు యోసేపుని సిద్ధపరుస్తూ వచ్చాడు. మనం అనుకోవచ్చు గోతిలో పడేశారు, అమ్మేశారు, సొంత కుటుంబమే ఇలా చేశారని అనుకోవచ్చు. కానీ ఆ చేసే ప్రాసెస్ లో కూడా దేవునికి ఒక ఉద్దేశం ఉంది. ఆ శ్రమలను బట్టి, కష్టాలను బట్టి యోసేపుని దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు. అదే రీతిగా అంత కరువున్నా కూడా వారి కుటుంబము పోషింపబడుతూ వచ్చింది. వారేమి ధాన్యం సమకూర్చుకోవాలా, అది వారి చేతికొచ్చిన పంటేమి కాదు. కానీ విత్తనిది, కోయనిది, ఆకాశ పక్షులను దేవుడు ఎలాగైతే పోషిస్తూ ఉన్నాడో అలాగూ పోషిస్తూ వచ్చాడు వారిని. కాబట్టి ఇప్పుడు నీకు సహాయం ఉందని దేవునికి ఎప్పుడో తెలుసు. కొన్నిసార్లు మనుషులు సహాయం చేయలేదని బాధపడుతూ ఉంటాం. ఇక్కడ దేవుడు అంటున్నాడు, నీకు సహాయం చేయవాడను నేనే. నీ అవసరత ఏంటి? నీ అక్కరేంటి? నీ పరిస్థితి ఏంటి? ఎలాంటి సమస్యల గుండా వెళ్తూ ఉన్నారు? ఏ సమస్యకైనా కూడా దేవుని దగ్గర పరిష్కారం ఉంది. ఆ పరిష్కారం ఈ రోజు కాదు, నీకు సమస్య రాకముందే దేవునికి పరిష్కారం తెలుసు. నీకు అక్కర రాకముందే దేవుడు నీకు ఏమి సమకూర్చాలో దేవునికి తెలుసు. నీకు అవసరత రాకముందే నీకు సహాయం ఎలా పంపించాలో కూడా దేవునికి తెలుసు. అందుకే యోసేపుని దేవుడు సిద్ధపరుస్తూ వచ్చాడు. ఒకవేళ ఐగుప్తులో యోసేపు లేకపోతే ఎవరు సహాయం చేస్తారండి అన్నలకి? ఎవ్వరు సహాయం చేయరు. యోసేపు ఉన్నాడు కాబట్టి సహాయం చేస్తూ వచ్చాడు. లేకపోతే ఎవరో వస్తే వారు ఎందుకు సహాయం చేస్తారు? వారి దేశానికి కావాలి కదా ఆహారము. వారి దేశం కొరకే వారు సమకూర్చుకుంటూ వచ్చారు ఆహారం, వేరే వారి కొరకు సమకూర్చలా. కానీ దేవుడు ముందుగానే యోసేపును సిద్ధపరిచి వారికి సహాయం చేపిస్తూ వచ్చాడు. కాబట్టి ఈ రోజు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ఆయన నీకు సహాయం చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్.